హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి గంజి పెట్టుకునేటటువంటి శారీస్కి వైట్ ప్యాచెస్ రాకుండా అలాగే షైనింగ్ రావాలంటే ఏం చేయాలి, ఏం యూజ్ చేయాలని నన్ను అడిగారండి. సో అందుకని నేను మీకు ఈరోజు ఈ వీడియోలో కొన్ని టిప్స్ అండ్ శారీ అనేది ఎలా ఐరన్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఒక బకెట్లో 2 లీటర్ల వాటర్ తీసుకొని అందులో రాక్ సాల్ట్ యాడ్ చేశానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత శారీని ఆ వాటర్లో డిప్ చేసేసి ఒక 5 మినిట్స్ వదిలేసానండి. తర్వాత గంజి తీసుకొని గంజిని వడపోసుకుంటున్నాను. ఉండలు లేకుండా వైట్ ప్యాచెస్ అనేవి రాకుండా ఉండడానికి ఉండలు లేకుండా వడపోసుకుంటున్నాను. వడపోసుకున్న తర్వాతకి నేను దీంట్లో ఉజాలా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి డవ్ షాంపూ యాడ్ చేస్తున్నానండి. డవ్ షాంపూ వల్ల ఏంటంటే మీకు శారీ అనేది షైనింగ్ వస్తుంది. ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి మీకు కంఫర్ట్ యాడ్ చేస్తాను. 2 డ్రాప్స్ శారీ అనేది మంచి స్మెల్ రావడానికి. ఇప్పుడు శారీని తీద్దాము సాల్ట్ వాటర్లో నుంచి. చూడండి, కలర్ చాలా తక్కువ పోయింది. నెక్స్ట్ గంజిలో డిప్ చేద్దాం. గంజిలో డిప్ చేసినప్పుడు కూడా ఒక 5 మినిట్స్ మీరు శారీని అలా వదిలేసేయండి. అప్పుడు ఏంటంటే శారీకి నీట్గా మొత్తానికి కూడా మీకు గంజి మంచిగా పడుతుందండి. అలాగే నేను ఇంకొక శారీ కూడా అదే ప్రాసెస్లో చూపిస్తున్నాను, మీరు వీడియోలో మీకు అర్థం అవ్వాలనేసి. గంజి పెట్టుకున్నాక శారీని సింగిల్ పొర మీద ఆరేసుకోండి. అప్పుడు ఏంటంటే మీకు ఐరన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, మంచిగా వస్తాయి శారీస్ అట్లా ఆరేసుకోవడం వల్ల. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇక్కడ ఆరెంజ్ అండ్ మెరూన్ తీసుకున్నాను కదండి, చాలా తక్కువ కలర్ పోయింది చూసారా. తర్వాత నేను గంజిలో డిప్ చేసినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, కలర్ కొంచెం కూడా పోలేదు కదా. ఇప్పుడు మనం ఐరన్లోకి వెళ్ళిపోదాము. ఐరన్లోకి వెళ్ళే ముందు ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. మీరు నన్ను సపోర్ట్ చేయండి. ఫర్దర్ అప్కమింగ్ వీడియోస్లో డ్రై క్లీనింగ్ గురించి, అంటే పట్టు శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ పాలిషింగ్, రోలింగ్, షైనింగ్, స్టెయిన్స్ రిమూవర్ ఇలాంటి ఎన్నో అప్కమింగ్ వీడియోస్లో మీకు షేర్ చేస్తానండి. ఎలా చేయాలి, ఇంట్లో చేసుకునే అయితే ఎలా చేసుకోవాలి, డ్రై క్లీనింగ్ ఇచ్చే అయితే ఎలా ఏమైతే ఇవ్వచ్చు అనేది మీకు నేను షేర్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో. మీరు నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఐరన్ అనేది కూడా సింగిల్ పొర మీద చూడండి, అట్లా పొరల మీద వేసేసుకొని నీట్గా చేసేసుకోండి. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు శారీ అనేది చాలా ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఎండింగ్లో శారీని కూడా ఇచ్చాను చూడండి, ఫోల్డ్ చేశాక చాలా నీట్గా అసలు వైట్ ప్యాచెస్ అనేవి లేకుండా వచ్చాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.